హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. అనగనగా ఒక ఊర్లో ఒక తల్లి కొడుకు ఉండేవారు. వారిది పేద బ్రాహ్మణ కుటుంబం. కొడుకు పేరు మిడతంబొట్లు. కొంచెం అమాయకంగా ఉన్న చదువుకున్నవాడు, లౌక్యం తెలియనివాడు. ఊళ్ళో ఎవరు అతనికి పని ఇచ్చేవాళ్ళు కాదు. మిడతంబొట్లు అమ్మ కొడుకు భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళన చెందుతూ ఉండేది. ఇక ఇక్కడ లాభం లేదు, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పని చూసుకో నాయనా అని చెప్పింది. దానికి మిడతంబొట్లు సరే అన్నాడు. మరునాడు తెల్లవారుజామునే బయలుదేరాడు. దారిలో తినడానికి తల్లి అట్లు, దానికి నంజుకోవడానికి బెల్లం కూడా మూటకట్టి ఇచ్చింది. నాయనా, దారిలో నువ్వు ఒక్కడివే తినకు, పక్కనే ఉన్నవారికి కూడా పెట్టి ఒక మంచి మాట చెప్పమని అడుగు అని చెప్పింది మిడతంబొట్లు తల్లి. దానికి సరే అని మిడతంబొట్లు బయలుదేరాడు. సూర్యుడు ఉదయించేసరికి మిడతంబొట్లకి ఆకలి వేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అమ్మ తినేటప్పుడు ఎవరికైనా పెట్టి తినమంది, కానీ ఇక్కడ ఎవ్వరూ కనబడటం లేదు అంటూ అటూ ఇటూ చూసిన మిడతంబొట్లకి ఒక నక్క గుంట తవ్వుతూ కనిపించింది. నక్క, ఇటురా, నేను నీకు అట్టు పెడతాను అన్నాడు మిడతంబొట్లు. నక్క వచ్చి మిడతంబొట్లు ఇచ్చిన అట్టు తినబోతుండగా, నాకు నువ్వు ఒక మంచి మాట చెప్పు అన్నాడు మిడతంబొట్లు. దానికి నక్క ఏం చెప్పాలో తెలియక తను చేసే పనే చెప్పింది. నక్క వలే తవ్వుతున్నాడోహో అని చెప్పింది. ఇక తర్వాత మిడతంబొట్లు నక్క చెప్పిన మాటను నిమరవేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మధ్యాహ్నం అవుతుంటే ఆకలి వేసి ఆగి తోడు కోసం చూస్తున్నాడు. పక్కనే ఉన్న తాటి చెట్టు అది చూసి, ఓ బాటసారి, నాకు పెట్టు, నేను తింటాను అంది. సరేనని దానికి పెట్టి ఒక మంచి మాట చెప్పు అని అడిగాడు. దాంతో తాటి చెట్టుకి ఏం చెప్పాలో తెలియక తాటి వలె నిలుచున్నాడహో అని చెప్పింది. ఆ తరువాత మిడతంబొట్లు నక్క, తాటి చెట్టు చెప్పిన మాటలను నెమరవేసుకుంటూ వెళ్ళసాగాడు. సాయంత్రం అవుతుంది. అడవిలోనే ఉన్నాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఏదైనా ఊరు చేరుకోవాలంటే. ఆగి తిని బయలుదేరదాం అనుకున్నాడు. ఎవరూ లేకపోవడంతో అటుగా వెళుతున్న లేడీని చూసి, లేడీ, ఇటురా, అట్టు పెడతానన్నాడు. లేడీ వచ్చి తినబోతుండగా ఒక మంచి మాట చెప్పు అన్నాడు. దానికి లేడీ వలె పరిగెడుతున్నాడోహో అని చెప్పింది. అలా మళ్ళీ మిడతంబొట్లు నక్క, తాటి చెట్టు, లేడీ చెప్పిన మాటలను నెమరవేసుకుంటూ ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాడు. ఆ రాత్రికి అదే ఊళ్ళో ఉన్న పూటకూళ్ళమ్మ దగ్గర పడుకున్నాడు. తెల్లవారక ముందే మెలకువ వచ్చింది. దాంతో నిన్న నేర్చుకున్న మంచి మాటలను నెమరవేసుకుందాం అనుకుని ఇలా అరవసాగాడు. నక్క వలె తవ్వుతున్నాడోహో అని బిగ్గరగా అరవసాగాడు. అలా 3 సార్లు అరవగానే ఆ అరుపులు దగ్గరలో ఉన్న వ్యాపారి ఇంటిలో దొంగతనం చేయడానికి వచ్చి గోడను త్రవ్వుతున్న దొంగకి వినిపించి, ఎవరో నన్ను చూసేశారు అని కంగారుపడి కదలకుండా నిలబడి ఉన్నాడు. మిడతంబొట్లు రెండవ మంచి మాట, తాటి చెట్టు వలె నిల్చున్నాడోహో అని అరవసాగాడు. దాంతో దొంగ ఇంకా కంగారుపడి, ఎవరో పంతులుగారు నన్ను చూసేశారు అని భయపడుతూ అక్కడి నుండి పారిపోతూ ఉండగా, మళ్ళీ మిడతంబొట్లు మూడవ మంచి మాట, లేడీ వలె పరిగెడుతున్నాడోహో అంటూ అరవసాగాడు. దాంతో దొంగ ఇక నేను దొరికిపోయినట్లేనని కంగారుగా పరిగెడుతూ వీధిలో పడుకున్న వారి మీద పడ్డాడు. దాంతో అక్కడ పడుకున్న వాళ్ళు, అలాగే మిడతంబొట్ల అరుపులకు చుట్టుప్రక్కల ఇళ్లల్లో పడుకున్న వాళ్ళు లేచి వచ్చి దొంగని పట్టుకున్నారు. కానీ వాళ్ళకు ఎవరు అరిచారో అర్థం కాలేదు. చుట్టుప్రక్కల విచారించగా పూటకూళ్ళమ్మ ఇంట్లో ఒక బ్రాహ్మణుడు విడిది చేశాడు. ఆయనే ఈ దొంగను పట్టించారు అని అందరూ అనుకున్నారు. అందరూ మిడతంబొట్ల దగ్గరికి వచ్చి, మీకు ఎలా తెలిసింది దొంగ వచ్చాడని అని అడిగారు. మిడతంబొట్లు దారిలో జరిగింది చెప్పగా ఎవరూ నమ్మలేదు. ఈయనకు ఏదో భవిష్యవాణి తెలుసు అనుకుని రాజుగారు కొలువుకు తీసుకువెళ్లారు. రాజుగారు, ఈయనగారే గజదొంగని పట్టించారు అని చెప్పగా, దానికి రాజుగారు, మీకు భవిష్యవాణి తెలుసా అని అడిగారు. దానికి మిడతంబొట్లు తలని అటూ ఇటూ కాకుండా ఊపాడు. అదే సమయంలో రాజుగారు ఏదో ఈగలాంటిది ముఖం మీద తిరుగుతూ ఉండగా దాన్ని 2 చేతులతో బంధించి, ఇప్పుడు చెప్పండి నా చేతిలో ఏముందో అని అడిగారు. ఇక తన పని అయిపోయిందని తనలో తాను, చచ్చావురా మిడతంబొట్లు అని కొంచెం పైకే అనసాగాడు. అది విన్న రాజుగారు తన 2 చేతులు తెరిచి చూడగా మిడత ఉంది. దాంతో రాజుగారు, అయ్యారే, మీరు మహాజ్ఞానులు అని, మీరు మా ఆస్థానంలో ఉండిపోండి అని ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మహారాణి గారి రవ్వల హారం పోయింది. దాంతో అందరూ కంగారు పడుతుండగా రాజుగారు నింపాదిగా, మన మిడతంబొట్లు ఉన్నాడుగా, దొంగ ఎవరో కనిపెడతాడు అన్నారు. దాంతో మిడతంబొట్లు నిజం చెప్పేశాడు, తనకు భవిష్యవాణి రాదని.
కానీ ఎవరూ నమ్మలేదు. కారాగారానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న దొంగలందరినీ మిడతం బొట్లు ముందు ప్రవేశపెట్టారు. వాళ్ళలో దొంగేమైనా ఉన్నాడేమో గుర్తుపట్టమన్నారు. ఇక మిడతం బొట్లు తన పని అయిపోయిందని, ఇది నా కంటికొచ్చునో కాలుకొచ్చునో, కంటికొచ్చునో కాలుకొచ్చునో అనుకుంటూ ఉన్నాడు. అక్కడే దొంగచాటుగా ఉన్న రాణి చెలికత్తులైన కంటికి కాలికి ఇది విన్నారు. అమ్మ బాబోయ్, అయ్యగారు మన పేర్లు చెప్తున్నాడు, మనం దొరికిపోయినట్లే అని భయపడి ఎవరూ లేని సమయంలో మిడతం బొట్లను కలిసి, అయ్యగారు మా పేర్లు చెప్పకండి, నగ ఎక్కడ దాచామో చెబుతాము అని అన్నారు. మిడతం బొట్లు సరేనన్నాడు. నగ సంపంగి చెట్టు మొదట్లో ఉంచామని అన్నారు. తరువాత మిడతం బొట్లు రాజుగారితో, మహారాజా, నగ ఎవరు దొంగలించారో చెప్పలేను కానీ ఎక్కడ దొరుకుతుందో చెప్పగలను అన్నాడు. సరే చెప్పమన్నారు మహారాజు. నగ సంపంగి చెట్టు మొదట్లో ఉందని అన్నాడు. భటులు వెళ్ళి వెతకగా నగ సంపంగి చెట్టు మొదట్లోనే దొరికింది. దాంతో మిడతం బొట్లు మీద నమ్మకం మరింత పెరిగింది. కానీ మిడతం బొట్లు ఇక నేను ఇక్కడ ఉండను, మా ఊరు వెళ్ళిపోతాను అనడంతో అందుకు మహారాజు, సరే మీ ఊరు ప్రక్కన ఉన్న అగ్రహారాలన్నీ నీకే ఇస్తా, చక్కగా చూసుకో అని మేళతాళాలతో ఊరేగింపుగా మిడతం బొట్లని వారి ఊరికి సాగనంపారు. మిడతం బొట్లు తన ఇంటి ముందు దిగి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు. అరే మిడతం బొట్లు నువ్వేనా, ఎవరో అనుకున్నా, గుర్తుపట్టలేదు, ఏంటి ఇదంతా అని అడిగింది. జరిగిందంతా చెప్పాడు మిడతం బొట్లు. దానికి తల్లి ఎంతో సంతోషించింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.